హెచ్సియు భూముల విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య వార్ మరింత ముదిరింది. భూముల అమ్మకానికి 170 కోట్ల కమిషన్ ఇచ్చారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే అది కమిషన్ కాదు, ఏజెన్సీ అధికారికంగా టెండర్ దక్కించుకుందని, వైట్ మనీ ట్రాన్సాక్షన్ జరిగిందని కాంగ్రెస్ అంటోంది. హెచ్సియు భూముల విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వార్ సీరియస్ అయింది. ఆ ల్యాండ్స్ విషయంలో అనేక ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ ఇంకో అడుగు ముందుకేసి మరో ఎలిగేషన్ చేసింది. ప్రభుత్వం ఒక బ్రోకరేజ్ సంస్థను తీసుకొచ్చి ఎఫ్ఆర్ఎంబీని బైపాస్ చేసి డబ్బులు తెచ్చిస్తామని ఆ కంపెనీకి నమ్మబలికి చట్టాలు, నిబంధనలు, ఆఖరికి ఆర్బీఐ గైడ్ లైన్స్ తుంగలో తొక్కి ఆ కంపెనీకి 170 కోట్లు లంచం రూపంలో ఇచ్చారని ఆరోపిస్తోంది. పేరుకే కమిషన్ కానీ దాన్ని లంచంగా ఇచ్చారని అంటోంది. ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు, మీకు ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్గా స్కీమ్. దీనిలో అన్ని నిబంధనలు మొత్తం అన్ని చట్టాలు, నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులు అన్నిటినీ తుంగలో దొక్కారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ని కూడా తుంగలో దొక్కారు. ఎట్లా? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 170 కోట్లు, దాదాపు 170 కోట్లు, 169 కోట్ల చిల్లర వారు ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు. మళ్ళీ సరే దాని కమిషన్ అంటారు. నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచమనే అంటున్నా. బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. ఏ ప్రభుత్వం ఉన్నా ఏజెన్సీలను ఏర్పాటు చేసుకుంటారని, గతంలో కూడా అలాగే జరిగిందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. టెండర్లో భాగంగానే ఏజెన్సీకి ప్రభుత్వం వైట్ రూపంలో చెల్లించిందని చెబుతున్నారు. దీంట్లో అవినీతి ఎక్కడ జరిగిందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రశ్నించారు. 175 కోట్ల అంశం లేవనెత్తినాడు. ఏంటి 175 కోట్లది? ఇది ఆన్ రికార్డ్ వైట్ మనీ. ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఏదో ఒక ఏజెన్సీ కావాలి, ఒక కన్సల్టెన్సీ కావాలి కాబట్టి ఇది ఆనవాయితీ, ఇది ప్రాక్టీస్. ఇది గత ప్రభుత్వం జరిగినప్పుడు ఏదో కన్సల్ట్ ద్వారానే మనకు లోన్స్ వస్తాయి. ఇది బాజాప్తా రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిస్తే టెండర్లో పాల్గొన్నటువంటి ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి ఈ కన్సల్టెంట్ వ్యవస్థని అప్పచెప్పడం జరిగింది. దానికి అదనంగా 175 కోట్లు వైట్ మనీ ప్రభుత్వం ఇచ్చింది. దీంట్లో ఏదో జరిగింది కుంభకోణం. ఎక్కడుంది నాయన కుంభకోణం దీంట్లో? హెచ్సియు భూముల చరిత్ర ప్రజలకు తెలియాలని కాంగ్రెస్ అంటోంది. అసలు ఆ 400 ఎకరాలను వెనక్కి తీసుకొచ్చిందే తామని చెబుతోంది. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని వేల ఎకరాలు అమ్మారో, ఎన్ని లక్షల ఎకరాల అడవి కరిగిపోయిందో, ఎంత ఆర్థిక విధ్వంసం జరిగిందో చర్చించడానికి సిద్ధమా అని కాంగ్రెస్ సవాల్ విసురుతోంది.